హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ దొండకాయ ఫ్రై అండి. ఈ దొండకాయని మనం కట్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది కదా, అందుకని ఇలా సన్నగా కట్ చేస్తే మనకి తక్కువ టైం పడుతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోండి. దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న దొండకాయలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మనం మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ మనం లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. నేను పసుపు కారం వేసిన క్లిప్ అనేది మిస్ అయింది, అందుకే అది యాడ్ చేయలేకపోయాను. వేడి వేడి అన్నంలో కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.